జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి నవారా రైస్ ప్లస్ మామిడికాయ పచ్చడి. ఇది ఆకుకూరలతో పప్పు, నల్ల కందిపప్పు. అయితే ఇవాళ మన ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. రాక్ సాల్ట్ ఫేమస్. ఒక క్వాలిటీ ఆఫ్ సాల్ట్ తినాలంటే ప్రవీణ్ కుమార్ గారి దగ్గర తీసుకోవాలి. అది కూడా మనం వారిదే సప్లై చేస్తాం, వారిది ఒక్కరే సప్లై చేస్తాం. అతని మిత్రుడు. అయితే ఇవాళ మన ఫామ్కి వచ్చారు, వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది భోజనం. అయితే ఈ పప్పు ఒకటి నల్ల కందిపప్పు, ఈ ఆకుకూరలు ఏమేమి వేసానో చెప్తాను. మన తోటలు ఉన్నాయి, వాడాము. వచ్చేసి ఇది ఒకటి మల్టీవిటమిన్ ప్లాంట్. ఇప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేస్తారు కదా, ఇది ఆకులు ప్రతి కూరలో ఈ ఆకులు 5-6 ఆకులు మనం కూరలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లనే మనము అతి ముఖ్యమైనది ఈ మునిగాకు తీసుకున్నాం. చూడండి, ఈ మునిగాకు అనేది ఇప్పుడు మన కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోవడము, చాలా సమస్యలకు చెక్ పెడుతుంది. బ్రహ్మాండమైనది ఏదైతే ఉంది అంటే ఆకుకూరలల్లో మునిగాకు. చాలామంది వాడరు, తక్కువ. మీరు ప్రతి కూరలో ఇది యాడ్ చేసుకున్నట్టయితే మీకు అనేక రోగాల నుంచి దూరం ఉండొచ్చు. ఇది వేసాము. తర్వాత కొద్దిగా ఉత్తరైన ఆకేసాము, కొద్దిగా గునుగేసాము. అట్లా ఇంకా మనకు చూపిస్తాను. ఇది కోకం, నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇది కోకం. ఇది మీరు ఆకు తిన్నట్టయితే పుల్లగా ఉంటుంది. అనేక రకాలైన పోషక విలువలు ఉంటాయి ఇందులో. మనమేమో చింతపండు వాడతాము, కేరళలో దీని పండు వాడతారు. దీని ఆకులు దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది పుల్లగా ఉంటుంది. ఇది దోశలు యాడ్ చేసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ ఈ ఆకుకూర, ఇది ఒకటి తీగ ఆకుకూర, ఇది కూడా వేసుకోవాలి. దోశలు వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కలిసి చేసాము. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.